నేను మీ రైతుని, మీలో ఒక రైతుని, అగ్రిస్టార్ ఆదర్శ రైతుని. ఇంకైతే ఈరోజు మనం టమోటా నాటి ఒక రోజైతుంది. నిన్నైతే నాటాము. ఈ రోజుకు టమోటా మొలకలు ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకి. ఇంక ఈరోజు మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎలా చేస్తే మొక్కలు చనిపోకుండా ఉంటాయనేది కూడా అయితే ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మీకు మస్ట్ అండ్ షుడ్‌గా తెలుసుకోవాల్సిందేమంటే టమోటా మొలకలు నాటిన తర్వాత వాటర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అనేది కూడా వేయకూడదు. వేస్తే ఏమవుతుందంటే ఆ చెట్లనేది 100%గా చనిపోతాయి. ఎందుకు చనిపోతాయనేది కూడా డిస్కషన్ చేద్దాము. ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు చాంపియను ఈ లైన్ అంతా చాంపియనే. ఆ పైప్‌కి ఇది ఒకటో సాలు, ఇది రెండో సాలు. మనమైతే మిడిల్‌లో అయితే నాటాను నేను ఒక లైను. మిడిల్‌లో నాటి చూద్దామని. ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు. నేనైతే మిడిల్‌లో అయితే నాటాను. ఈ లైన్ అంతా చాంపియన్ అయితే. ఇటు సైడ్ అంతా సాహోనే. అటు సైడ్ అంతా సాహోనే. ఇంక డిఫరెన్సెస్ అనేది డైలీ అనేది చూద్దాం. ఈ నారుకు ఆ నారుకు కూడా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకైతే. నార అనేది ఎలాంటి నార తెచ్చామనేది కూడా అయితే మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికైతే నార బాగా కింద ఎక్కడో ఇక్కడైతే పామ్ సార అలాంటివి ఉన్నాయి. దానికి ఫస్ట్ స్ప్రే చేసుకుంటే అయితే పోతుంది. ఇప్పుడు పుట్టిన మొలక నుంచి అన్నిటికీ స్ప్రేయింగ్లే చేయాలి. మొక్కజొన్నలకు నేను ముందు చూసాను మొక్కజొన్నలకు, చెనిక్కాయలకు, వేరుశెనగకు అయితే స్ప్రేయింగ్ అనేది అవసరమే లేకుండా ఇప్పుడు దానికి కూడా స్ప్రేయింగ్ చేయాలంటేనే అర్థం చేసుకోవచ్చు కాలము ఎలా మారిపోయిందనేది కూడా. ఇంకైతే మనం దేనికైతే స్ప్రేయింగ్ చేయాలి ఇప్పుడైతే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా 10 రోజుల తర్వాతే మొలకలనేది ఆల్ రైట్ కావాలి, సెట్ రైట్ కావాలి, భూములు వేరుపోవాలి. ఇలాంటివన్నీ ఇంకా మెయిన్‌గా జనాలకు తెలియనిది ఏమంటే మొలక పెట్టేస్తారు. రోజుకు ఒక 5 గంటలు, 6 గంటలు వాటర్ ఏస్తారు. దాని గురించి డిస్కషన్ చేస్తాను ఇప్పుడు. చాంపియన్, సాహోకి ఇంకేం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈ రోజుకి ఎందుకంటే నిన్న నాటాము అంతే ఈవినింగ్ నాటాము. ఈరోజు మార్నింగ్ అయితే వచ్చేసాము పంటలకి, తోటలకి చూసాము మొలకలు ఎక్కడ ఉన్నాయో. మొక్కలు నాటేటప్పుడు చూసుకోండి మీరు. ఇప్పుడు మనం ఎక్కడ నాటాం మొలక హోల్‌కి మిడిల్‌లో ఉంది చూడండి. మిడిల్ అంటే మిడిల్ కరెక్ట్‌గా మిడిల్‌లో నాటడానికి ఎవరి వల్ల కాదు. కొంచెం చూసుకోవచ్చు. కరెక్ట్‌గా మిడిల్‌లోనే ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. మనకు మిడిల్‌లోనే ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. మిడిల్‌లోనే ఉంది. ఇలా చూసుకుంటూ పోయే కొద్దీ మన మిడిల్‌లోనే ఉంటాయి మన మొలకలన్నీ. మెయిన్ ఏమంటే నాటేది రాంది ఇట్లా మొలకలు. మొలకలు మిడిల్‌లో నాటాలి. ఎందుకంటే ఇప్పుడు గాలొచ్చిందనుకో, దీనికి ఇట్లా గాలొస్తుంది. ఈ వారలో ఉన్నిందనుకో, గాలొచ్చిందనుకో ఇలా ఇలా పడుతుంది పట్ట మీదకి. ఈ వార నాటినప్పుడు ఇది ఈ పట్టకు పడుతుంది. ఈ పట్ట అనేది ఎండాకాలానికి హీట్ కాబట్టి మధ్యాహ్నానికి అప్పుడు ఇక్కడ కాండం కాలిపోతుంది. అప్పుడు ఇంకో మొలకైతే నాటాల్సొస్తుంది. కానీ మీరు నాటినప్పుడే పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మిడిల్‌లోకే నాటుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు మనకి. అది యా నారైనా గానీలే. మీకింకా డౌట్‌గా ఉంటే కట్లు తీసుకొని గాతాలేసుకోండి. ఆల్రెడీ మనకు కట్లు నాటుతాం గదా! ఆ కట్టెతోటి గాతాలేసుకోండి. దాంట్లో పర్ఫెక్ట్‌గా ఇన్సర్ట్ చేసుకోండి లోపలికి. మన నర్సరీ నుంచి క్రేట్లు తెచ్చుకుంటాం కాబట్టి, ఆ ఎరువంతా లోపలికి సెట్ రైట్ అవుతుంది లోపలికి బాగా. తర్వాతయితే చెట్టు ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. మిడిల్‌లో నాటేట్టుగానే ప్లాన్ జేసుకోండి. మిడిల్‌లో నాటకన్నా మీరు ఇష్టం వచ్చిన దాన్ని ఈ వారం నాటుతారు, ఆ వారం నాటుతారు, ఈ వారం నాటుతారు, ఆ వారం నాటుతారు. అప్పుడు గాలి 100% నీకు ఎండాకాలం గాలొస్తుంది. ఇప్పుడు చింతకాయల కాలము. చింతకాయలు రాలే కాలం కాబట్టి గాలి తోలితే పట్ట మీద పడిపోతే 100%గా ఎఫెక్ట్ అనేది అవుతుంది మనకి పంటనేది. ఇప్పుడు మనం నాటేది అట్లా పర్ఫెక్ట్‌గా నాటుకున్నామనుకో మనకు డబ్బులు మిగులుతుంది. ఓ 10 క్రేట్లు నాటినామనుకో 10 క్రేట్లయినా క్రేట్‌కు 100, రూ. 1000 అనేది అవుతుంది. రూ. 1000 ఒకటి మనం మనుషులు నాటేది ఒకటి. ఇప్పుడు ఇంక వాటర్ ఎయాల్సిన అవసరం లేదు. ఇవి నిన్న నాటేసాము వాటర్ ఎసేసాము. ఇంక ఈరోజైతే వాటర్ ఎయము మేమింగ. ఎస్తే ఒక 10 నిమిషాలు ఎస్తాం అంతే వాటరు. మీకిష్టం వచ్చి ఇప్పుడు చిన్న పిల్లోడు ఎన్ని నీళ్ళు కావాలి? ఒక గుటక వాటర్ అయితే సరిపోతాయి. చిన్న చెట్టుకి ఎన్ని నీళ్ళు కావాలి? ఒక గుటక వాటర్ అయితే సరిపోతాయి. ఏర్ ఎంత ఉంటుంది కాబట్టి ఇంతుంటుంది. అంత నానితే చాలు. నీకు యాసరు ఓరి నాయన సాలు. ఇప్పుడు నాటినప్పుడు కావాల్సంటే అక్కడైతే తేమ వచ్చేసింది కిందకి. ఎందుకంటే బెడ్ అంతా తేమ కావాలి కాబట్టి నాటుకుంటాం. ఇప్పుడు ఏసేటప్పుడు నీళ్ళు అక్కడ సాల్లో కూడా నీళ్ళు నిలిచేట్టుగా ఏస్తున్నారు రైతులు. నాకు చాలా కంప్లెయింట్స్ వస్తున్నాయి. మనకి ఇంకో ఛానల్ కూడా ఉంది. మిస్టర్ ఆదర్శ్ రైతు అని. ఆ నెంబర్‌కి కాల్స్ వస్తుంటాయి. అది మీకు అందరికీ తెలిసిండేదే. చూసుకోవచ్చు. అలాంటివన్నీ ఎఫెక్ట్‌లు పడతాయి రైతులకి. వాటర్ అనేది ఒక 4 డేస్ అయితే ఎయాల్సిన అవసరం లేదు. ఉండదు. ఒకవేళ ఏసినా కూడా 10 నిమిషాలు ఏసుకొని స్టాప్ చేసేసేయండి. నీకు 10 నిమిషాలుగా ఆ ఏరు కట్ట నానిపోతే చాలు కదా! ఆల్రెడీ బెడ్ అంతా తేమ అనేది ఉంటుంది. ఎందుకంటే ముందు ఫస్ట్ రోజు నానిపేసినాం కాబట్టి నాటే ముందు నానిపేసినాం కాబట్టి. ఇలా. మీకు పేపర్ లూజ్‌గా ఉంటే అలా రాళ్ళు కూడా పెట్టుకోండి. ఎందుకంటే గాలికి పైకి కిందకి పేపర్ ఆడిందనుకో ఒకతాన పర్ఫెక్ట్‌గా పేపర్ అనేది ఎయలేరు. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి రైతు కష్టాలు, పేపర్ ఏసేవాళ్ళ కష్టాలు కూడా నాకు తెలుసు. ఎంత టైట్‌గా లాగినా కూడా మనం దుక్కి బెడ్ అనేది హెచ్చుతగ్గులుంటుంది. అప్పుడైతే గాలికి అల్లాడుతుంటుంది. అలాంటి రాళ్ళు కూడా అయితే పెట్టుకోండి. ఇది సాహోనార్. ఇటు సైడు చాంపియన్ ఇది. ఇది చాంపియన్ నన్ను చాంపియన్ చేస్తుందా? లేక సాహో పైకెత్తుతుందో చూద్దాం. బాక్సులెన్ని, ఈ 2 దానికి మధ్య డిఫరెన్స్‌లేమి అన్నీ అయితే పర్ఫెక్ట్‌గా అయితే వస్తాను.
డిస్కషన్ చేస్తాను. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కూడా అన్ని దాంట్లకి మనం ఆ పైపు నుంచి ఇది ఆ పైపు గుర్తుపెట్టుకోండి. ఆ పైపు నుంచి ఈ సాలు రెండో సాలు చాంపియన్, ఈ ఫస్ట్ సాల్ వచ్చి సాహో. మనమైతే ఆ పైప్ ఎందుకు పెట్టినామంటే డ్రమ్ము నీళ్ళు పట్టుకునే పెద్ద పైప్ జాయింట్ చేసి పెట్టుకున్నాం. ముందు డ్రిప్ పైప్స్తో పట్టుకుంటాను. దానితో చాలా లేట్ అవుతుంది, ఒక కాలు గంట పడుతుంది. కాలు గంట చెట్లకు నీళ్ళు పోయినా కూడా మనకు తెలుసు కదా, కాలు గంట నీళ్ళు ఎక్కువ పోయినా కూడా ప్రాబ్లమే. అందుకని ఆ డ్రమ్ముతో అయితే 2 నిమిషాలకైతే డ్రమ్ అయితే నిండిపోతుంది. అట్లా డ్రమ్ములకైతే వాటర్ పట్టుకోవాల్సి ఉంటుంది. అలా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్కి అయితే కాల్ చేయండి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చూద్దాం. ఇంకేమంటే ఈరోజు ఫస్ట్ రోజే కాబట్టి ఈరోజు ఎటువంటి చర్యలు ఉండవు, ఎటువంటి జాగ్రత్తలు ఉండవు. మొక్కలు అనేవి కూడా నాటం, రెండోసారి కూడా తిరగము. మళ్ళా రేపు పొద్దున్నే వస్తాం, మొత్తం అన్ని సార్లు అనేది తిరిగేస్తాము. ఎందుకంటే ఎక్కడెక్కడ మొలకలు చనిపోయినాయి, ఎన్ని అవసరం పడతాయి లెక్క వేసుకుని వెళ్ళిపోవాలి అంతే. ప్రతి సార్లు తిరిగి ఇట్లా పోయినా మనకు 2 సార్లు తిరిగేస్తాం కాబట్టి లెక్క వేసుకుంటాం ఎన్ని మొలకలు జరిగినాయో. దాన్ని లెక్క ప్రకారం అయితే మొలకలు తెచ్చుకుంటాం. ఒక రేట్ ఎక్కువగానే 4 దినాలకు 5 దినాలకు మళ్ళీ నాటుతాం. అంతవరకు అయితే నాటేది ఉండదు. ఎందుకంటే ఉండే చెట్లు చచ్చిపోవాలి, బతికే చెట్లు బతుకుతాయి, చచ్చిపోయే చెట్లు చచ్చిపోతాయి. ఒకేసారి అటాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రోజు నాటినామనుకో, ఇప్పుడు నాటినామనుకో మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది. మనం ప్రతిసారి తిరగలేం కదా. ఎందుకంటే ఓసారిగా 100, 200 మొలకలు చనిపోతాయి. అది మనకు తెలిసిండేదే. అవన్నీ ఒకేసారి నాటుకుంటే నీకు ఆ చెట్లు 100 చెట్ల కాయలు ఒకసారి వస్తాయి, ఇవన్నీ ఒకసారి వస్తాయి. అట్లా చూసుకుందాం, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుందాం. ఇంకైతే ఆ క్రేట్లు ఉంటాయి, ఆ క్రేట్లు కూడా పర్ఫెక్ట్గా అయితే ఎత్తి పెట్టుకుని మళ్ళీ నర్సరీ వాళ్ళకి వెనక్కి అయితే ఇచ్చేస్తాం. ఇప్పుడైతే మనం నిన్న ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఎత్తలేదు దాన్ని. ఇప్పుడు సాయంత్రం అయితే ఎత్తుతాం. అన్నీ పర్ఫెక్ట్గా అయితే ప్లాన్ ఎవరు క్రేట్లు వాళ్ళకి ఇచ్చేయాలి. పాపం వాళ్ళకి కావాల్సి వస్తాయి కదా, వేరే మళ్ళీ నర్సరీకి ఇచ్చేయాలి. మళ్ళీ రిటర్న్ అనేది ఇచ్చేసేయాలి. ఇట్లాంటివన్నీ చూసుకోండి. ఈ క్రేట్లు మళ్ళీ గ్యాలీకి కొట్టుకొని వెళ్ళిపోతాయి. కొంచెం జాగ్రత్తగా అయితే వాళ్ళ క్రేట్లు వాళ్ళకైతే ఇచ్చేసేయండి. మనం తెచ్చింది ఇదే, నేను ఆ కవర్లో తెచ్చాము చాంపియన్. అది దీనికైతే లైట్గా రోగం ఉంది కింద పాంసర. 4 స్ప్రేయింగ్ చేద్దాం. 10 దినాలు పోయింది, అంతలోగా ఎటువంటి స్ప్రేయింగ్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఏర్ భూమిలో చెట్టుకి అయితేనే మనం ఏమైనా చేసేకి ఇది తీసుకునేకి అయితే ఉంటుంది. అలా ఇంకైతే డైలీ వీడియోతో మేము ముందుకు వస్తాము, చాంపియన్ వర్సెస్ సాహోతో. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, డిఫరెన్సెస్ ఏమి తెలుస్తాయి. నేను ఇప్పుడు ఎండాకాలం నాటుతున్నా, ఒకసారి ఎందుకు నాటుతున్నామంటే మనకు తెలుసుకోవాలి. అక్కడ అచ్చుతోష్ నాటాము, డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఇది చాంపియన్ నాటుతున్నాము. ఎందుకంటే మనం నాటుకుంటే మన మనం మనం మన కైలో మనం నాటుకుంటే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. వేరే రైతుల కాడికి చూసినాం అనుకో, అది ఒకవేళ పంటను బట్టి సరిగా వచ్చిండకపోవచ్చు, నేలను బట్టి. మన నెలలో నాటుకున్నామంటే ఒకసారిలో మనకేం పోయింది ఏమి ఉండదు. ఒకసాలే కాబట్టి మార్కెట్లో ఆ కాయలు కలిసిపోతాయి, ఎత్తుకొని పోతాయి. అలా ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పింక్ చేయండి, నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. 100%కి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అగ్రిస్టార్ ఆదర్శ్ రైతుని. థ్యాంక్ యూ.